హాయ్ అండి. నువ్వులుండలు, పల్లీలుండలు ఇంట్లో చేసి చేసి సరిగ్గా రాక అలసిపోతున్నారా? అయితే ఇలా నేను చెప్పే టిప్స్‌తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సేమ్ బయట షాప్‌లో కొన్నట్లుగానే చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేలాగా చూపిస్తానండి. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కాసేపటికి పల్లీలు కలర్ చేంజ్ అయిపోయి దానిపైన ఉండే పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా పొట్టు ఊడొచ్చిన తర్వాత పల్లీలన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లోకి పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, అరకప్పు కంటే కొద్దిగా తక్కువ నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన ప్లేట్ లో తీసి పెట్టుకోండి. అలాగే ముందుగా వేయించుకున్న పల్లీలు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో బాగా నలుపుకుంటూ పొట్టు మొత్తం ఊడిపోయేలాగా చేసుకొని పొట్టు ఇంకా పప్పుల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇలా నలుపుకునేటప్పుడు పప్పుల్ని 2 దబ్బలుగా చేసుకొని అన్నింటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ మైన నీళ్లు వేసుకొని బెల్లాన్ని అయితే కరగనివ్వండి. పల్లి ఉండలకి ఎప్పుడైనా కూడా పాకం ముదురు పాకం రావాలన్నమాట. అప్పుడే పల్లి ఉండలు క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే బెల్లం కరిగినప్పటి నుంచి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. నేనైతే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకున్నాను చూడండి. పాకం అయితే సాగుతూ ఉంది. పాకం ఇలా సాగకూడదనమాట. అలా సాగితే మనం పల్లి ఉండ తినేటప్పుడు పంటికి అంటుకుంటూ ఉంటది. ఇంకొద్దిసేపు పాకాన్ని ముద్రనిచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి. పాకాన్ని ఇలా నీళ్ళలో వేయగానే అదంతా దగ్గరికి ముద్దలాగా పడాలన్నమాట. అలా వచ్చింటే పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్లు. అలా వేసుకున్న తర్వాత పాకాన్ని నీళ్ళలో అటువైపుకు ఇటువైపు తిప్పుకుంటూ చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత సైడ్ ప్లేట్ కేసి కొట్టి చూస్తే టంగ్ అనే సౌండ్ రావాలి. అలా వచ్చి దాన్ని మనం చేతితో విరిస్తే అప్పడంలాగా విరిగిపోతుంది. అలా విరిగిపోతేనే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇలా పాకం వచ్చిన తర్వాత పాకంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు ఇంకా నువ్వులు వేసుకొని మొత్తం పాకంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఉండల్లాగా చుట్టేసుకోవడమే. ఉండల్లాగా చుట్టుకునేటప్పుడు కొద్దిగా చేతులు కాలుతాయి అన్నమాట. జాగ్రత్తగా చుట్టేసుకోండి. ఇలా ఉండల్లాగా చేసుకోవడానికి కష్టంగా అనిపించే వాళ్ళు చిక్కీలా కూడా చేసుకోవచ్చు అండి. చిక్కీలకైనా ఉండలకైనా రెండింటికి ఒకటే పాకం, కాకపోతే లాస్ట్ లో ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్ అంతే. ఇలా మొత్తం ఉండలు చేసుకున్న తర్వాత అడుగున ప్యాన్ కు కొద్దిగా అంటుకుపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని 1 అర నిమిషం పాటు వేడి చేసుకున్నారంటే మొత్తం ఊడొచ్చేస్తుంది చూడండి. ఇలా ఊడొచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఉండల్లాగా చుట్టేసుకోవడమే. చూసారు కదా, ఎక్కడ వేస్ట్ కాకుండా పల్లి ఉండలు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.